నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ ను విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ప్రధాన దినపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ మీకు అందించడంతో పాటు కరెంట్ ఇష్యూస్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది న్యూస్ వాచ్ లో. హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే వీసా కాళ్లకు బంధం అంటూ H1B, L1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ లో కొత్త బిల్లు ప్రవేశపెట్టిన చట్టసభ సభ్యులు. అలాగే భారీగా సంస్కరణల ప్రతిపాదన, అమెరికన్ల ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం, ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు భారతీయులపై రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్త ఇది. అలాగే మరొక వార్త, కొందరి కోసమే విపక్షాలు, మేమున్నది అందరి కోసం, నిద్రపోయే ఎస్సీ సర్కార్ కు శిక్ష అవసరం, ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, వారణాసిలో భారీగా రోడ్ షో, క్యాంపెయినింగ్ ఫర్ ది ఎలక్షన్స్, దీనికి సంబంధించిన వార్త. వారణాసిలో నిన్న జరిగిన ఈ క్యాంపెయినింగ్ గురించి వార్త హైలైట్ అవుతుంది ఈనాడులో. అలాగే మరో వార్త, అమెరికాలో మరో భారతీయుడు హత్య అంటూ ఇంటి ముందే కాల్చి చంపిన దుండగులు, జాతి విద్వేషం నేరం కాకపోవచ్చు అంటూ చెప్తున్న పోలీసులు, దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది ఈనాడులో. అలాగే తొలి శాసనం, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వార్త. ఈ అంశానికి సంబంధించిన హైలైట్ అవుతుంది ఈనాడులో. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కాశీ యుద్ధం అంటూ వారణాసిలో మోదీ, అఖిలేష్, రాహుల్ మాయ, దీనికి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధికార ప్రతిపక్షాల మధ్యలో జరిగిన ఈ క్యాంపెయినింగ్ వార్ విశేషాలని ప్రధానంగా హైలైట్ చేస్తోంది ఆంధ్రజ్యోతిలో. అలాగే మరో వార్త, మరో ఏడాది వేటు అంటూ రోజా సస్పెండ్ చేయాలని హక్కుల కమిటీ సిఫార్సు, బేషరతుగా క్షమాపణ చెప్పలేదు, తోటి సభ్యురాలపై దూషణకు చర్య తీసుకోవాల్సిందే అంటూ కమిటీ చెప్తున్న నేపథ్యంలో రోజా సస్పెన్షన్ కి సంబంధించిన లీకులకి సంబంధించిన వార్త కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అవుతుంది. అలాగే మరో బ్యానర్ ఐటమ్ గా ప్రధానంగా ఫోకస్ అవుతున్న అంశం, మరో ఘోరం అంటూ అమెరికాలో ప్రవాసీ హత్య, కరోలినాలో స్టోర్ నిర్వహిస్తున్న హర్నీస్ పటేల్ రాత్రి షాప్ మూసి ఇంటికి వెళుతుండగా జరిగిన ఘటన, దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతిలో. ఇక సాక్షి విషయానికి వస్తే, మరో విద్వేషపు తూట అంటూ అమెరికాలో భారత సంతతి కిరాణా వ్యాపారి హత్య, మృతుడి స్వస్థలం గుజరాత్లోని వడోదర, మరో భారతీయుడిని హత్య చేసిన, దీనికి సంబంధించిన వార్త కూడా హైలైట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ది పేపర్స్ లో మొన్న జరిగిన శ్రీనివాస్ కూచిబోట్ల హత్యకి సంబంధించి కాకుండా తిరిగి 3-4 రోజుల వ్యవధిలోనే మరో భారతీయుడిని హత్య చేసిన వార్త కూడా ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి అన్ని పేపర్స్ లో. ఇక అలాగే రోజా సస్పెన్షన్ పై లీకులు అంటూ మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం, మరికొందరు ఎమ్మెల్యేల పైన కూడా సస్పెన్షన్ వేటుకి రంగం సిద్ధం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా డిమాండ్ చేసినందుకేనట అంటూ ఈ లీకుల యొక్క సారాంశం. మొత్తానికి రోజాపై సస్పెన్షన్ ఉండబోతుందా లేకపోతే కంప్లీట్ అవుతుందా, అసలు స్పీకర్ ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు, ఈ అంశాలకి సంబంధించిన వార్త స్టిల్ రేపటిదాకా కూడా వెయిట్ చేయాల్సిన నేపథ్యంలో హెడ్లైన్స్ అయితే ఇప్పటి వరకు, మన ఆంధ్రప్రదేశ్, మన అమరావతి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ కి సంబంధించి కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా, ప్రజల సమస్యల గురించి మాట్లాడబోతున్నాం అని అనుకుంటున్నట్లుగా, అలాగే ప్రజలకి నిజంగా ఉపయోగపడే విధంగా ఇవన్నీ ఉండబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు సాగుతాయా, లేదా పార్టీలకి సంబంధించి రాజకీయ బలాబలగాలకి సంబంధించే జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాలు అన్న విధంగా మారబోతున్నాయా? ఎస్, వీటి గురించి ఇవాళ మనతో న్యూస్ వాచ్ లో డిస్కషన్ లో పాల్గొంటున్నారు వైసీపీని రిప్రజెంట్ చేస్తూ జోగి రమేష్, అలాగే టీడీపీ నుంచి వీ హ్యావ్ బొండా ఉమామహేశ్వరరావు, అండ్ అలాగే వైజాగ్ TV9 స్టూడియో నుంచి మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి. స్టార్ట్ విత్ విష్ణు గారు, ప్రధానంగా మీరు చెప్పండి, రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకి ఉపయోగపడే విధంగా చర్చలతో కూడిన సొల్యూషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎలా ఉండబోతున్నాయి? ముందుగా అక్కడున్న అందరికీ గెస్టులందరికీ నమస్కారం. అయితే నూతన రాష్ట్రం, నూతన శాసనసభ, నూతన ఆశయాలతో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ శాసన సమావేశాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను ఇటు ప్రతిపక్షం ఉపయోగించుకొని అధికారపక్షంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటువంటి దిశలో ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పి ఆశాజనకంగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా కూడా అందరి లక్ష్యం, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే ఏ పక్షమైనా కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక శాసనసభ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలని చెప్పి నేను భావిస్తున్నా. ఏది ఏమైనా కూడా నూతన రాష్ట్రంలో మనం 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి నూతన రాష్ట్రంలో మన శాసనసభ, మన రాష్ట్రం, మన కార్యకలాపాలు ఇక్కడి నుంచి జరుపుకోవడాన్ని అయితే భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభకు, శాసన మండలి సభ్యులకు, శాసనకర్తలు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఆవేశకాలు, వ్యక్తిగత దూషణలు లేకపోతే అనవసరమైనటువంటి అంశాలకు వెళ్ళకోకుండా
శాసనసభ వేదిక ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వారికి వచ్చినటువంటి అవకాశాన్ని కూడా ప్రజా సమస్యల మీద ఉపయోగించుకొని వినియోగించుకొని ముందుకెళ్లాలని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశలో ఆలోచిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ఏది ఏమైనా ఈ బడ్జెట్ సమావేశాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు గతి ఈ యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్లే విధంగా పురోగమనం వైపు దిశలో వెళ్లాలని చెప్పి ఆ దిశలో వెళ్తుందని చెప్పి ఖచ్చితంగా ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పేద ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఆకాంక్షిస్తారు, ఆలోచిస్తారు అనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీగా ఈ యొక్క నూతన శాసనసభకు ప్రారంభం కాబోతున్న సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దిశలో ముందుకు వెళ్లాలని కూడా కోరుకుంటున్నాం. ఆ దిశలో వెళ్తారని కూడా ఆశిస్తున్నా. ఏమైనా ఒకవేళ పాత శాసనసభ జరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ ప్రాంతంలో జరిగినటువంటి శాసనసభలో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కే పరిమితం అయిపోయి ఒక కొత్త ఆలోచనతో ఈ శాసనకర్తలందరూ కూడా శాసనబద్ధులై రాష్ట్ర ప్రజా సమస్యలను ఈ వేదిక మీద అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లాలని బీజేపీగా మేము ఆకాంక్షిస్తున్నాం. రైట్ విష్ణు గారు. రమేష్ గారు మీరు చెప్పండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వైసీపీ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇందాక మీరు వినే ఉంటారు విష్ణు గారు మాట్లాడుతున్నప్పుడుగా చెప్పింది. అయితే మీపై అంటే కొంతమంది నేతలపై సస్పెన్షన్ వేటు ఉండబోతోంది అన్న లీక్లు వచ్చిన నేపథ్యంలో అయినా సరే మేము మాట్లాడాలనుకున్న అంశాలు ప్రత్యేక హోదాకి సంబంధించి కానీ పార్టీ ఫిరాయించిన నేతలు దీనికి సంబంధించి కానీ ఇలా ఈ సమస్యల మీద మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాము అని చెప్పి మీరు ఇదివరకు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎలా చేయబోతున్నారు? అంటే తిరిగి రచ్చవుతాయి అని తెలిసినా సరే ఇదే అంశాల గురించి మాట్లాడబోతున్నారా? ప్రజల సమస్యలని ప్రతిబింబించేదే ప్రతిపక్షం. రైట్. ప్రతిపక్ష నేత ప్రజలు పడుతున్న బాధల్ని ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ విధంగా మంచి జరగాలి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది, వీటన్నిటి మీద ప్రజల పక్షాన పోరాడే నాయకుడు ప్రతిపక్షం. ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలిసిన విషయం. మేము తప్పనిసరిగా రైతు రుణమాఫీ చేస్తానన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది 4వ బడ్జెట్. ఈ 4వ బడ్జెట్లో చేస్తారా లేదా అని తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఇది 4 జరగట్లేదంటారా? రైతు రుణమాఫీ కానీ డ్వాక్రా రుణాలకు సంబంధించి ఎక్కడా కూడా మనం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవాలి. ఆ మాటను ఇంతవరకు కూడా నిలబెట్టుకోలేకపోయింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. రుణాల మాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడా జరగలేదు అనేది స్పష్టం. మనం గ్రామాల్లోకి వెళ్తే రైతులు చెప్తారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చెప్తారు, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన తర్వాత ఈనాటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు, ఇల్లు కట్టిస్తానని ఇల్లు కట్టించాలి. ఇవన్నీ కూడా మేము అడగాలి కదా. ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షం చేసేది ప్రజలకి మీరు ప్రజల్ని మీ వైపు తిప్పుకున్నప్పుడు, ప్రజలు మీకు ఓటేసినప్పుడు, మీరు ప్రజలకి మేలు చేస్తారన్న మాట తప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు రావాల్సిన మేళ్లు ఎందుకు మీరు చేయలేదని చెప్పేసి నిలబెట్టి అడుగుతాం. అట్లాగే ప్రత్యేక హోదా ఇష్యూ మీద కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదా మీద ఆధారపడింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఆనాటి ప్రధానమంత్రి చెప్పారు. గడిచిన చాప్టర్ అని చెప్పేసి అనుకుంటే పొరపాటు. ఏదైనా సరే ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది. గడిచిన చాప్టర్ అని చెప్పేసి పక్కన తెలంగాణ వాళ్ళు వదిలేస్తే తెలంగాణ రాష్ట్రం రాదు. అట్లనే ప్రత్యేక హోదాని వదిలేస్తే అడిగేవాడే ఉండడు. ప్రత్యేక హోదా రాకపోతే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు దానికి ముడిపడి ఉన్నాయి. తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షంగా ఆ ఎజెండాతో వెళ్తాం. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ప్రత్యేక హోదా సాధించే క్రమంలో మీరు కేంద్రానికి ఎందుకు మీరు అమ్ముడు నిలదీస్తామని ఎందుకంటే మీకు ఒకటే ప్రధాన ప్రతిపక్షం మేము చేయాల్సింది. ఇప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేదే ప్రతిపక్షం అని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఏంటంటే నూతన అసెంబ్లీలో నూతన రాష్ట్రంలో మొట్టమొదటిసారి జరగబోతూ ఉంది. ఫస్ట్ దాని గురించి మాట్లాడడం. ఇవాళ ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు తిన్నాక, ఎన్నో రకాలుగా మనల్ని విమర్శించినాక, అనేక రకాలుగా మనం నష్టపోయి ఈ నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇవాళ అంటే అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు వాళ్ళే మాట్లాడిన భాషలు చూసాం. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని జాగో అనో బాగో అనో ఇష్టం వచ్చినట్టు చేసి మన వాళ్ళని అనవసరంగా అనేక రకాలుగా చేసిన తర్వాత
ఈ 2.5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత సొంత గడ్డ మీద నుంచి పరిపాలన చేయాలి, ఇక్కడ మన సత్తా ఏంటో నిరూపించుకోవాలి, తెలుగు జాతి ఏంటో నిరూపించుకోవాలి, తెలుగు జాతి కింద పడినా సరే ఎంత త్వరగా దాన్ని కోలుకొని అభివృద్ధి చెందుద్ది అనేది నిరూపించుకోవాలనే ఒక తపన, ఒక తాపత్రయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎంత త్వరగా అంటే ఇది ఒక రికార్డ్ టైం అనమాట, ఒక చరిత్ర. సొంత గడ్డ మీద ఈ సంవత్సరంలోపు అసెంబ్లీ మొదలు పెడతాం కానీ సంవత్సరంలోపు పూర్తి చేయటం కానీ దాని నుంచి అక్కడ ఈ ఏదైతే ఈ శాసనాలు చేసే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు దేవాలయంగా భావించే అసెంబ్లీ అనేది ఇక్కడే ఉండాలనేది ప్రజల కళ. దాన్ని ఎంత త్వరితగతిన అమలు చేసింది కానీ దాన్ని పూర్తి చేసింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సరే రెండో ఇష్యూ, రేపటి నుంచి కీలకమైనటువంటి మొట్టమొదటి నూతన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభం కాబడుతూ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా మీరు ఏదన్నా చక్కగా క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగానే మాట్లాడచ్చు. ఏ ప్రభుత్వాన్ని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు ఉపయోగపడే సూచనలో, సలహాలో లేదంటే ఖచ్చితంగా చేయొచ్చు. చేసే విధానం ఉంటుంది, చేసే విధానంలో అంతేగాని ఇష్టారీతిన సభా రూల్స్ని కానీ సభా సాంప్రదాయాలను కానీ పాటించం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అక్కడ ఊరుకునేది ఏముండదు. మనకు ఒక ప్రెసిడెంట్స్ ఉన్నాయి, మనకు రూల్స్ ఉన్నాయి, మనకు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో అనేకమంది మేధావులు ఉన్నటువంటి సభ. అదే ఒక ఇందాడ జోగి రమేష్ గారు ఒకటి ఇచ్చారు, ఏది రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీలో ఇవాళ 24,000 కోట్లు ప్రభుత్వం చేసింది. మీకేమైనా డౌట్ ఉండే పలానా ఊర్లో మాకు చేయలేదని అంటే మీరు అడగండి. పులివెందుల కాడి నుంచి మీరు ఏ ఊరైనా తీసుకోండి, మీ శాసనసభ్యుడు ఉన్న ఊరు తీసుకోండి, ఏ ఊరైనా తీసుకోండి, దానికి సమాధానం చెప్తాను, ప్రభుత్వం రెడీగా ఉంటుంది. అలాగే డ్వాక్రా మహిళలకి 9,000 కోట్లు రుణమాఫీ చేసాం. దాంట్లో ఏమైనా మీకు ఇబ్బందులు లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తీసుకురావచ్చు, కానీ తీసుకొచ్చే విధానం ద్వారా తీసుకురావాలి. లేదు నిరుద్యోగ భృతి, ఇవాళ 16,500 కోట్ల అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా సరే 24,000 కోట్లు దేశంలో ఎక్కడా జరగనటువంటి రుణమాఫీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 9,000 కోట్లు దేశంలో ఎక్కడా జరిగినట్టు మహిళలకి రుణమాఫీ ఇక్కడ జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి రేపు అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. అంటే ఏ విధంగా చేయాలి? ఇన్నాళ్ళు జరగలేదు, ఇప్పుడైనా పెడతారా? నేను అన్నది అదే కదా. 16,500 కోట్ల అప్పుల ఊబిలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది నూతన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత మీరు మొదలవంగానే ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలవంగానే ఇప్పుడేం చేయలేదు, మెడ మీద కత్తి పెడతాం నిన్న మీరు చెప్పారు అంటే భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ కూడా గతంలో 2004లో ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా 100% ఎవరు చేయలే. మేము 80% చేసాం, ఇంకా 20% కూడా చేయడానికి ముందుకు వస్తున్నాం. 80% ఆఫ్ ది మేనిఫెస్టో డిక్లరేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేసాం. మేనిఫెస్టో మీద చర్చకి సిద్ధమా? రండి, మేనిఫెస్టో మీద డిస్కస్ చేద్దాం. పోనీ మా మేనిఫెస్టో పెట్టుకుందాం. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో పెట్టుకుందాం. ఎవరు ఎన్ని చేశారో డిస్కస్ చేద్దాం. పని జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఈ భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పెట్టిన మేనిఫెస్టోలో 80% డిక్లరేషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయనేది మీరు స్ట్రాంగ్ గా చెప్తున్నమాట. అయినా సరే మీరు ఇంకా ఆ అంశాల గురించి చర్చిస్తామని చెప్తున్నారు. దాన్ని కూడా చర్చిద్దాం. మీరు అంటారు నేనేమన్నానంటే సభా సమావేశాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవుతా ఉన్నాయి. దీన్ని ఇందాడ విష్ణు గారు చెప్పాడు, హైదరాబాద్ సంస్కృతి వదిలేయండి, గత అయిపోయింది. ఇక్కడి నుంచి అయినా సరే మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల వైపు నిలబడి ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తా ఉన్నా, ప్రభుత్వం ఏదన్నా మాట నిలబెట్టుకోకపోయినా మీరు చూపించండి, తప్పులేదు. కానీ ఇంకా ఆ పాత పందాన్ని వదులుకొని నూతన ఒరవడికి నూతన రాష్ట్రంలో నూతన అసెంబ్లీలో శ్రీకారం చుడదాం. రమేష్ గారు, దీప్తి గారు, మేనిఫెస్టో మీద చర్చకైనా రెడీ, దేనికైనా రెడీ. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు తానా అంటే అసెంబ్లీలో తందానానం, తానా అంటే తందానానం నిలబెడతాం. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతు రుణమాఫీ జరగలేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మిత్రుడు చెప్తా ఉన్నాడు 24,000 కోట్లని బడ్జెట్ తీసుకురమ్మండి.
వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారిని చెప్తా ఉన్నాను, తీసుకొని రమ్మని చర్చ మీ ముందు నడుపుదాం. ఎక్కడ 24,000 కోట్ల రూపాయలు ఎక్కడ చెల్లించారో, ఎవరికి చెల్లించారో, ఏ రైతులకు చెల్లించారో రమ్మనండి. డ్వాక్రా రుణమాఫీ అంటా ఉన్నారు, ఎక్కడ చెల్లించారో రమ్మన. 4వ బడ్జెట్ ఇది, 3 సంవత్సరాలు పూర్తయిపోతాం. చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎవరు పడితే వాళ్ళు అడిగితే చూపించరు. అడగమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా. నాకు ఇదే ప్రతిపక్ష నాయకుడిగా అడగమనండి. జగన్మోహన్ రెడ్డి ఎవరు పడితే చూపించరు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఆయన రికార్డుని వాళ్ళ వరకు ఎన్ని వేల కోట్లు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి 50,000 రూపాయల రూపున 20 లక్షల పైన రైతులకి ఒకేసారి సింగిల్ టైం సెటిల్మెంట్ చేస్తాం. మిగతా వాళ్ళకి 10% వడ్డీతో గవర్నమెంట్ బాండ్లు ఇచ్చింది. అలాగే 9,000 కోట్లు. ఇందాక రమేష్ గారు అనేది ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు చేయకుండా మీరు ఎలా ఇచ్చారు, అదే ఎలా ఇచ్చామనే చెప్తున్నా. ఎలా ఇచ్చామనే 9,000 కోట్లు డ్వాక్రా రుణమాఫీలో ఇవాళకి 60,000 రూపాయలు చొప్పున ప్రతి సంఘానికి ఖాతాలో వేసాం. ఇది ఈ రాష్ట్రంలో 8 లక్షల సంఘాలు, 89 లక్షల మంది మహిళలు. రైతులని పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి మోసం చేసి ఈ రోజు వరకు కూడా ఈ 24 మోసం చేయలేదు, తప్పలేదు. ఒకటే వైఎస్ రాజశేఖర 8,000 కోట్లు 8,000 కోట్లు చంద్రబాబు నాయుడు చెప్పాడు. రమేష్ గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్న ఖర్చులు అప్పులు రాష్ట్ర విభజన జరిగిన చంద్రబాబు నాయుడు గారు తెలీదా? బడ్జెట్ ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయన తెలీదా? రాష్ట్రం విడిపోతున్న సంగతి ఆయనకి తెలీదా? రాష్ట్రం అప్పులు తెలుసు కాబట్టి 24,000 కోట్లు ఇచ్చాం. మోసం చేశాడు కాబట్టి అడుగుతా ఉన్నాం. మోసం చేశాడు అందుకే అడుగుతా ఉన్నాం. నిలదీస్తాం. ఏం చెప్పబోతున్నారు? ప్రత్యేక హోదా గురించి మేము తిరిగి ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా అంశం క్లారిటీ వస్తుంది అని చాలా క్లియర్ గా ప్రతిపక్షం చెప్తున్న మాట. ఇందాక మీరు ఒక మాట అన్నారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని. ఇప్పుడు దీప్తి గారు, ఇప్పుడు చట్టసభల్లో అవగాహన నుండి అనుభవం ఉన్నటువంటి జోగి రమేష్ గారు చట్టసభకు మొదటిసారి ఎంపికైనా కూడా అవగాహన కలిగినటువంటి అక్కడ ఉన్నటువంటి మన బోండా ఉమా గారు. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ సెషన్స్లో మీరే స్పీకర్ అనుకుంటే అక్కడ జోగి రమేష్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి ప్రశ్నకు కూడా అక్కడ బొండా ఉమా గారు సమాధానం చెప్తున్నారు. మీరు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ సంబంధించిన ఒక లెక్క మీరు ఇంతమందికి మోసం చేశారు, లేకపోతే ఇవ్వాలనుకున్నారు, ఇవ్వలేదన్నారు. బొండా ఉమా గారు చెప్పారు మేము 24,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటున్నారు. ఇచ్చారా లేదన్నట్టు అనుమానం నీకుంటే శాసనసభకు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఎంత గొప్ప శాసనసభ అంటే శాసనకర్తలకు ఎంత అవకాశం ఉంటుందంటే ఈ రోజు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా ఫైళ్లు రికార్డులో సహా తీసుకొని వచ్చి శాసనసభలో టేబుల్ మీద పెట్టి స్పీకర్ దగ్గర వెరిఫికేషన్ చేసుకునేటువంటి అధికారం శాసనకర్తలకు మాత్రం ఉంటది. ఎంత గొప్ప శాసన వ్యవస్థ అంటే ఈ దేశంలో రాజ్యాంగం పార్లమెంటుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పిలిపించి అభిశంసన తీర్మానం చేసి పార్లమెంట్ సాక్షిగా నిలబెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థకు ఉంది. కాబట్టి ఆ శాసనసభను మనం పరిగణలోకి తీసుకుంటే అనేక రకాలైన అనుమానాలు విపక్ష పార్టీ ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నా లేకపోతే అడిగే హక్కు కూడా విపక్ష పార్టీకి ఉంది. ప్రతిపక్ష పార్టీనే ప్రజా సమస్యలు జరిగాయే లేదా, తీర్చారా లేదా, ఎన్నికల అజెండా ఇచ్చిన హామీలు పూర్తయినా లేదా అనేది అధికార పక్షం చెప్తున్నారు. ఓకే, నేను అనేది మీకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి కూడా దీప్తి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రత్యేక హోదా కూడా విపక్ష పార్టీ అడగచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఒక పదం వాడారు, మీరు అమ్ముడు పోయారు లేకపోతే మీరు తాకట్టు పెట్టారు, ఎట్లా అమ్ముడు పోయారు అంటే పదాలు ఏంటంటే పద వక్రీకరణ కానీ పద వినియోగం కానీ పదాలు మాట్లాడే భాష కానీ ఎట్లుంటుందంటే ఈ రోజు మీరు అమ్ముడు పోయారనే పదము జోగి రమేష్ గారు మాట్లాడారు. మీ దగ్గర ఏ రకమైనటువంటి అది ఆధారాలు ఉన్నాయి? కాబట్టి మనం మాట్లాడేటువంటి సందర్భంలో విపక్ష పార్టీగా
ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పద్ధతిలో ఉండాలి కానీ విపక్ష పార్టీ ఇరుక్కొని ఆ అంశం మీద ఆ వాక్యం మీద శాసనసభ సమావేశాలన్నీ కూడా గాలి కొట్టుకుపోయే విధంగా మీరు కూడా అబాస్పలయ్యే విధంగా ఉండకూడదు అనేటువంటి నా భావన. Yes, ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చి గత 30 నెలల కిందట ఈ అంశాల మీద ప్రాతిపదికన హామీలు ఇచ్చింది, వాటి ఎన్ని పూర్తి చేసింది? మేము కూడా కేంద్ర ప్రభుత్వంగా కేంద్రం రాష్ట్రానికి 100 హామీలు ఇచ్చాము, 99 పూర్తి చేశాము. 1-2 ఉంటే మేము 99 పూర్తి చేసింది రాష్ట్ర ప్రజల ముందర పెడతాం, 1-2 చేయలేంది ఎందుకు చేయలేదు అనేది ముందు పెడతాం. ఈ రకమైనటువంటి చర్చ జరగాలంటున్నా. శాసనసభలో తెలుగు రాష్ట్రాల్లో మన శాసనసభకు గౌరవం ఉంది. అంతేగాని ప్రతిపక్షమే ఇబ్బంది పడే విధంగా మాట్లాడితే మాత్రం ప్రజలకు ఉపయోగమే ఉండదు అన్నది రైట్. విష్ణు గారు రైట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా ఆయన చెప్పింది మేము విన్నాం. మేము చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోరు? ఇప్పుడు మిత్రుడు చెప్పారు 24,000 కోట్ల రూపాయలు. దీప్తి గారు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సిందంటే శాసనసభ బయట మాట్లాడుకునేటువంటి వ్యాఖ్యలు పదాలు శాసనసభలో కూడా మాట్లాడి శాసనసభ గౌరవ ప్రతిష్టను దిగజారుస్తున్నారు విపక్ష పార్టీ గారు. ఇప్పుడు మీరు చెప్తున్నది అదే అయినా ఇందాక ఉమా గారు చెప్పింది కూడా ఒక పద్ధతి ఉంటుంది, దాని తగ్గట్టుగా అడిగితే మేము సమాధానం చెప్తాము అన్నది. అంటే వైసీపీ ఇంకొంచెం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా అడిగితే బాగుంటుంది అన్నది వీళ్ళిద్దరు చెప్తున్న మాట. నేను దాకా కూడా చెప్పాను. వైఫల్యాలు ప్రజా సమస్యలు అజెండాగా మాట్లాడితే విపక్ష పార్టీ కూడా బాగుంటుంది. కొన్ని సమస్యల మీద అజెండాలు వ్యక్తిగత దూషణలు బయట మాట్లాడుకున్నటువంటి టీవీలో మాట్లాడుకున్నటువంటి కూడా శాసనసభలో మాట్లాడద్దని చెప్పి నేను విపక్ష పార్టీ గుర్తు చేస్తున్నా. చులకన భావన రావడం తప్ప మరో ఉపయోగం ఉండదు. ప్రజా సమస్యలు గానీ ప్రజలకు గానీ ఈ వ్యాఖ్యల వల్ల మాటల ఉపయోగమే ఉండదు అన్నది మీరు చెప్తున్న మాట అర్థమవుతుంది. విష్ణు గారు చెప్పిన దానికి ఆయన ఎగిరేస్తాం, కానీ మీరు తానా అంటే తందానాను ఇందాక చెప్పాను. మోడీ గారు తానా అనవసరం. ఎందుకంటే ప్రజలు పడుతున్న బాధలను ఎత్తి చూపేది ప్రతిపక్షం అని చెప్పాను మీకు. ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారో ప్రజల బాధల్లో మేము పాలు పంచుకోవాలి, అంతేగాని అధికార పక్షానికి ప్రజలు కనిపించరు. వాళ్ళకంతా కూడా వెలుగులా కనిపిస్తాయి. ఆ చీకటి ఉన్న దగ్గర ప్రజలు బాధలు పడుతున్న దగ్గర తానా అంటే తందానాను. మీరు అదే చెప్తా ఉన్నాను. 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామంటే తందానంటావా? జరగలేదు అది. ఒకటి నేను చెప్తా, ఏది జరగలేదు కాబట్టి అడుగుతా ఉన్నాం. జరగలేదు కాబట్టి 100% నిలదీస్తాం. రైతుల సమస్యల మీద నిలదీస్తాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు మాకు మాట్లాడటం తెలుసు, మీరేదో అమ్ముడు పోయారని దాని గురించి పట్టించుకోవసలా. మీరు ఏ విధంగా మమ్మల్ని మోసం చేశారు కూడా అది కూడా ప్రజలు చెప్పాలి. ఈ రోజున బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పాలి. మీరు చెప్పండి, మరో సంవత్సరం పాటు రోజాపై వేటు కొనసాగే అవకాశం ఉంది అంటూ లీక్లు వస్తున్న నేపథ్యంలో ఇది ఉద్దేశపూర్వకంగానే జరుగుతోంది అన్నది ప్రతిపక్షం చేస్తున్న మాట. దీనికి మీరేం చెప్తారు? రోజా గారు, దీప్తి గారు, ఆ రోజు శాసనసభలో సంవత్సరం పాటు రోజా గారి మీద తీసుకున్నటువంటి నిర్ణయం అనేది అది ఏ విధంగా ప్రవర్తించారు, ఆమె ఏ విధంగా ఆమె చాలా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తూ మాట్లాడితే ఇవాళ చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను, అది వేరే విషయం, హౌస్ మొత్తం ఒక ప్రివిలేజ్ కమిటీ ఏదో కాదు, మొట్టమొదటిసారి ఒక సంవత్సరం పాటు ఆమెను సస్పెండ్ చేయటం అనేది, ఒక సభ్యుడిని నాకు తెలిసి మొట్టమొదటిసారి అనుకుంటున్నా, ఒక మహిళని చేయటం అనేది అంతే. అంత వల్గర్ బిహేవియర్ ఆమె చేశారు. సరే, రెండో విషయం ఏంటంటే ఆ చేసిన క్రమంలో ఒక దళిత శాసనసభ్యురాలైనటువంటి పాయకరావుపేట శాసనసభ్యురాలు సోదరి అనిత గారిని చాలా దుర్భాషలాడుతూ ఆ వ్యక్తిగత విషయాలు అంటే భర్త విషయం అది అని తెలిసిన విషయం కాదు, తెలియాలి. ఇప్పుడు ఇనే ఓపిక కూడా ఉండాలి.
అలాంటి విషయాలు హౌస్లో మాట్లాడటం అనేది రికార్డ్ అయినాయి. ఇవాళ మేము అభియోగాలు ఎవరి మీద చేయట్లా, అంటే రికార్డ్ రికార్డ్ అయినాయి. కాదు, మీ టీవీలో కూడా డిస్ప్లే అయినాయి. మాట్లాడిన మాటలు, నోట్లోంచి వచ్చిన మాటల్ని ఇక్కడ రికార్డ్ అవుతా ఉంటే దాన్ని మ్యానిపులేట్ చేశారంటే దానికన్నా ఇంకా మూర్ఖత్వం లేదు. ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ ఎంత ఫాస్ట్ గా ఇస్తారు జనరల్ గా మాట్లాడుకుంటారు. కాదు ప్రివిలేజ్ కమిటీలో రికార్డ్ అయినాయి. రోజా ప్రివిలేజ్ కమిటీ అనేది కోర్టు లాగా ఉంటుంది ఇది అసెంబ్లీలో. రోజా గారు రావచ్చు, ప్రతిపక్ష సభ్యులు ఉంటారు, అలాగే ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. విచారించినప్పుడు ఆమె గనక ప్రాపర్ వేలో, ఇప్పుడు నేనైనా తప్పు చేస్తాను, 2 3 అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఆమె చాలా సమావేశాలకు రాలా, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి రాలా. సంవత్సరమే జరిగింది, సంవత్సరం అయింది. మరో సంవత్సరం పాటు లీకులు వస్తున్నాయి, వేరు కదా, చేయాలి కదా. 2 సంవత్సరాలు అయింది అన్నారు, 2 సంవత్సరాల సంవత్సరం పాటు అయింది. ప్రివిలేజ్ కమిటీ అనేది ఒక విశిష్టమైనటువంటి అధికారాలు శాసనసభ దానికి కనిపించింది. అది మీరో నేనో క్వశ్చన్ చేయడానికి, ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు. ప్రివిలేజ్ కమిటీని కానీ, హౌస్ని కానీ, శాసనసభ స్పీకర్ని కానీ. ఇవాళ ఏంటంటే ఆ విచారణ పూర్తయి రిపోర్టు ఆయన చైర్మన్ గారు స్పీకర్ గారికి ఇవ్వాలి. ఆ సందర్భంలో ఈ వార్తలన్నీ వచ్చినాయి. మేమేం కోరుతున్నామంటే ఏ సభ్యురాలి మీద కానీ, ఏ ప్రతిపక్ష పార్టీ సభ్యురాలి మీద కానీ, సభ్యుడివి కానీ, ప్రభుత్వానికి కానీ, సభకు కానీ వ్యక్తిగత కారణాలు ఉండవు. వ్యక్తిగతంగా ఎవరిని ఆమె అనిత గారిని దూషించకూడదు, ఉండవు ఖచ్చితంగా. మేమేమంటున్నామంటే జరిగిన విషయం సంబంధించి కానీ, అది వేరండి, బయట అది కలెక్టర్ల సంఘానికి సంబంధించి వాళ్ళు ఖండించిన విషయం కానీ, రోజాపై జరిగిన ఇష్యూ కానీ, ఈ అంశాలు అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల గురించి మాట్లాడతాయా, లేకపోతే పర్సనల్ రైవల్రీ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ ఫోకస్ అవుతాయా? అందుకని చెప్తా ఉన్నా, రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చి ఆమె కూడా ప్రాపర్ వేలో నేను జరిగిన దానికి గురించి రియలైజ్ అయ్యి స్పీకర్ గారికో, లేదంటే హౌస్కో, లేదంటే ఆ వ్యక్తిగత సభ్యురాలకో కనుక చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్తే దాన్ని డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు. అసెంబ్లీలో ఏంటంటే అందరు శాసనసభ్యులకి క్షమాపణ చెప్పారు, నిన్న మీరు కరెక్ట్గా చూడండి, ఆమె చాలా వాయిదాలకు రాలేదు. ఆమె రాకుండా లేఖ రాసింది. ఆమె దాని మీద ఏం రాశారు, ఆయన ఎవరు గొల్లపల్లి సూర్యారావు, ఈమె అసలు సమాధానం చెప్పడానికే, క్షమాపణ చెప్పడానికి ఇష్టపడతలేనట్టుగా ఉంది. ఈమె ఉంది పరిస్థితి క్లియర్ గా రాశారు. అది పద్ధతి మార్చుకోవాలి. నేతలకు సంబంధించి ఫిరాయింపు చట్టం నుంచి కూడా మీరు ఏమన్నా సీరియస్ డెసిషన్ తీసుకోబోతున్నారా? అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఫిరాయింపుల చట్టం అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సపరేట్ గా లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలకు కూడా ఒకటే ఫిరాయింపు చట్టం ఉంది. ఆ ఫిరాయింపు చట్టం ఏమి ఇచ్చిందంటే విశిష్టమైనటువంటి అధికారాలన్నింటినీ కూడా స్పీకర్ ఇచ్చింది. ఆ స్పీకర్ గారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 14 మంది మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు వాళ్ళు ఫిరాయింపుల చట్టం కింద ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలా? అంటే ఇప్పుడు ఏం కొత్తగా వచ్చిన అనేకమైన ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఒక శాసనసభ స్పీకర్కు ఉన్న విశిష్ట అధికారాల్ని క్వశ్చన్ చేసే రైటు ఎవరికీ లేదు, న్యాయస్థానాలకే లేదు. ఖచ్చితంగా ప్రజల సమస్యల గురించి మీరు చర్చించబోతున్నారు. ఇట్స్ నథింగ్ అగైన్స్ టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పి మీరు చెప్పారు. సభ్యురాలందరూ కూడా అందరు సభ్యులకి కూడా రేపు రాబోయే 175 సభ్యులు కూడా సద్వినియోగం చేసుకుని జాగ్రత్త ఉపయోగించుకొని, ఇందాడ విష్ణు గారో లేదంటే రమేష్ గారో అన్నట్టు ప్రజలకు ఉపయోగపడే సమస్యలను కనుక ఎత్తుకుంటే, దాన్ని మాట్లాడుకుంటే రేపు శాసనసభకి ఒక అర్థం ఉంటుంది. ఈ నూతన శాసనసభలో నూతన ఒరవడిని తీసుకురావాల్సినటువంటి అవసరం మాత్రం ఉందని నా అభిప్రాయం. విష్ణు గారు, మీరు కంక్లూడ్ చేయాల్సి వస్తే ఏం చెప్తారండి? ఫర్ ద ఫస్ట్ టైం బడ్జెట్ సెషన్ జరుగుతుంది విత్ వాల్యూమ్ ఆఫ్ 1.5 lakh crore. అమ్మ రమేష్ గారికి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. చెప్పు బ్రదర్. ఇప్పుడు శాసనసభలో పెద్దలు రమేష్ గారు కానీ, లేకపోతే అక్కడ మన ఉమా గారు కానీ, ఇప్పుడు రోజా గారికి సంబంధించిన అంశం ఏంటంటే, దురదృష్టమో లేకపోతే తెలిసి మాట్లాడారు తెలియక మాట్లాడారు కానీ కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. రోజా గారు ముఖ్యమంత్రి పట్ల కానీ లేదా తోటి శాసనసభ్యురాలు నేపథ్యంలో మీరు మాట్లాడండి. నేను అడేది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పాలసీని స్ట్రెంథెన్ చేయడానికి కేంద్రం ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? ఒకటేంటంటే రోజా గారు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ సమస్యను ఇక్కడికి క్లోజ్ చేసుకొని ఆమె కూడా చట్ట నిబంధనలకు పరిధి లోపల పనిచేస్తే బాగుంటది. రెండోది, ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో ఈ శాసనసభను బయట అంశాలను శాసనసభలో మాట్లాడుకోకుండా గత 10-15 రోజులుగా ఈ రాష్ట్రంలో వేడి వచ్చినటువంటి బయట అంశాలు ఏవైతున్నాయో వాటిని ఆధారంగా కాకోకుండా ప్రజా సమస్యల మీద
ఈరోజు ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలని చెప్పి నేను భావిస్తున్నా. అదే సందర్భంలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలను శాసనసభను ఉపయోగించుకోవద్దని చెప్పి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా గౌతు లచ్చన్న గారు, వెంకయ్యనాయుడు గారు, లేకపోతే అనేక మంది శాసనసభలో విపక్ష పార్టీ నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళను This is what you're ఆదర్శంగా expecting. తీసుకొని Yes, and you're requesting. లక్ష్మణ రేఖ దాటకోకుండా ప్రజా సమస్యలు మాట్లాడాలని చెప్పి బీజేపీగా భావిస్తున్నాం. రైట్ రమేష్ గారు కంక్లూడ్ చేయాల్సి వస్తే ఇప్పుడు మీరేం చెప్తారు? విన్నారు కదా, చర్చకు సిద్ధమే అంటున్నారు. రోజాపై వేటు కొనసాగే అవకాశం ఉంది, అది స్పీకర్ డెసిషన్ అని చెప్తున్నారు. ఏమా ప్రత్యేక హోదా కావాలి అని అడిగితేనే సస్పెండ్ చేశారనేది ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యమే. ప్రత్యేక హోదా కోసమే పోడియం దగ్గరికి వెళ్ళింది, ప్రత్యేక హోదా కోసమే ఫైట్ చేసింది. ఎవరో దానికి విధానం ఉంటుంది అని ఇందాక నుంచి చెప్తున్నారు. అనిదిస్తా ప్రత్యేక హోదా ఒకటమ్మా, ఇంకో శాసనసభ్యులు ఇప్పుడు ఎవరినో కొంతమందిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ రాజకీయాలు చేసి అక్కడ ఆమెని సంవత్సర కాలం పాటు సస్పెండ్ చేశారు, ఒక మహిళని. ఓకే, కాదంట్లా. అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం పేపర్లో లీకులు. ఇంకొక సంవత్సరం పాటు అంటే రోజా గారు అంటే భయం. మీరు చూశారు కళ్ళారా? మహిళా పార్లమెంట్ రోజా గారు అంటే చంద్రబాబు నాయుడు గారు రోజా అంటే అంత ఉలుకు మహిళా పార్లమెంట్ కి పిలిచి అవమానపరిచి అరెస్ట్ చేయించి హైదరాబాద్ కు పంపించారు. మీకు ఎందుకంత భయం? రోజా అంటే ఎందుకంత భయం? ఎందుకు పిలిచారు? ఇలాగే ప్రజల సమస్యల గురించి మీకు జరిగిన ప్రభుత్వాన్ని ఎండగడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడతారు, ప్రతిదీ కూడా అడుగుతారు, నిలబెడతారు. ప్రజలకు కావాల్సిన ప్రజల మేలు కోసం పోరాటం చేస్తాం, ప్రతిపక్షం పోరాటం చేస్తాం. అని చెప్తున్న నేపథ్యంలో దీనికి ఒక విధానం ఉంటుంది, ఖచ్చితంగా దాని ప్రకారం అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వన్స్ అగైన్ నిజంగా ఏదైనప్పటికీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా జరుగుతున్న ఈ మొట్టమొదటి నవ్యాంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలు ఉపయోగపడితే సంతోషించే వాళ్ళు అందరూ ఉంటారు. ధన్యవాదాలు నేతలందరికీ ఇవాళ న్యూస్ వాచ్ లో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.